జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పిఎంని. అయితే మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీలో మనకు ఎన్టీపీసీ సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకు గ్రాడ్యుయేట్ సంబంధించిన వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 14th 9 మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అందులో ఎట్లా అప్లికేషన్ పెట్టాలి, అప్లికేషన్ స్టార్టింగ్ ఎట్లా చేయాలి, దాని ఫిల్ ఎట్లా చేయాలి, ఫస్ట్ టైం ఎవరైతే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డులో అప్లై చేస్తున్న వాళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలా, దాని తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతారు ఎట్లా ఫుల్ డీటెయిల్గా నేను అప్లికేషన్ విషయం సంబంధించి నేను ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియోని చూడండి, లెంత్ ఉందని స్కిప్ చేయకండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ పోస్టులు అప్లై చేయాలి, ఏ పోస్టు చేయకూడదు అని గురించి కూడా నేను డీటెయిల్గా పెట్టింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లో కూడా 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే స్టేషన్ మాస్టర్, సీనియర్ కమ్ టైపిస్టు, మళ్ళీ జూనియర్ అకౌంటెంట్ టైపిస్టు, మళ్ళీ టికెట్ కలెక్టర్ అని చెప్పేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి మనకు 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది క్లిక్ చేయాలి, ఏది చేయకూడదు, మన ఏజ్ విషయం చేసి క్యాస్ట్ నేమ్ చేయాలి. అందులో ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అవుతుంది. మనం ఏ క్యాస్ట్లో ఏది క్లిక్ చేయాలి, అక్కడ ఏజ్ రిలేషన్ సంబంధించి ఏం క్లిక్ చేయాలని చెప్పి ఫుల్ డీటెయిల్గా నేను అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అది స్వయంగా నేను కూడా గ్రాడ్యుయేట్ సంబంధించి అప్లికేషన్ పెట్టాను. సో నా అప్లికేషన్ నేను చూపిస్తాను స్వయంగా. సో ఆ అప్లికేషన్ కూడా ఎట్లా చేస్తారు కూడా లైవ్ వీడియోతో సహా మీకు చూపించడం జరుగుతుంది ఇదే వీడియోలో కంటిన్యూషన్లో. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా, లెంత్ ఉందా అని చెప్పేసి స్కిప్ చేయకుండా చూడండి, షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అప్లికేషన్ మనం ఎక్కువగా మాట్లాడ అవసరం లేదు, డైరెక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దామండి. అప్లికేషన్ ఒకసారి కాకపోతే ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి అప్లికేషన్లో. ఇంకోటి మీ పెన్ పేపర్ పట్టుకోండి, ఇంకేమైనా డౌట్ ఉంటే పక్కన రాసుకోండి, ఎందుకంటే తర్వాత గుర్తుంటారు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ ద అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దామండి. సో మనం ఫోన్లో కూడా చేసుకోవచ్చు, ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ ఎలా ఏ విధంగా అవైలబుల్ ఉంటే ఆ విధంగా చేసుకుంటే మంచిదండి. నెట్ సెంటర్ వెళ్ళకుండా అవసరం లేదు, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్లో వెళ్దాం. గూగుల్ క్రోమ్ వెళ్ళగానే మనం ఈ విధంగా సెర్చ్ చేయండి, ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అని. సో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఫస్ట్ మనకు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. ఇంకోటి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ రాగానే దాంట్లో మన ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, ఆర్ఆర్బీ హోమ్ పేజ్ అని ఇది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మనకు ఇక్కడ రెడ్ కలర్లో అప్లై అని చూపిస్తుంది కదా, రెడ్ మార్క్లో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో దీని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు ఒకటి వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్ అని ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని టూ అకౌంట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది దీంట్లో. అయితే క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఎవరైతే ఆర్ఆర్బీలో ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళది క్రియేట్ అన్ అకౌంట్ అని రావడం జరుగుతుందండి. ఇంకోటి ఆల్రెడీ ఆర్ఆర్బీలో ఇంతకుముందు కూడా అప్లికేషన్ పెట్టారో వాళ్ళది ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్లో వెళ్ళాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డేటా సేవ్ అని ఉంటుంది కాబట్టి. సో వాళ్ళైతే ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్లో వెళ్ళాలి. సో క్రియేట్ అనే అకౌంట్లో ఎవరైతే ఫస్ట్ టైం చేసుకుంటారో వాళ్ళు ఏం లేదు, దాంట్లో మన బయోడేటా అంతా అడుగుతారు. సో ఫుల్ డీటెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ఎస్సి మెమో డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, నేమ్ కానీ, కరెక్షన్, ఎస్ఎస్సి మెమో హ్యాష్ పర్ ఎలా ఉందో హ్యాష్ పర్ ఇవ్వాలండి. ఆ డేటా వచ్చేసి మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి బోర్డులో సేవ్ అయి ఉంటారనమాట. సో పాస్వర్డ్, లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది అనమాట. దానిలో లాగిన్ ఐడి పాస్వర్డ్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ఎస్సి ఉందనుకో ఇప్పుడు. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అందులో ఎట్లయితే మనం ఆల్రెడీ లాగిన్ పెట్టుకొని ఉంటామో, అంటే ఆల్రెడీ డేటా పెట్టుకుని ఉంటాం, యాజ్ పర్ దీంట్లో కూడా అలాగే అనమాట. ఓకేనా. సో నాది ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యావ్ అని క్లిక్ చేసినాక సో మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అంటే మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి మనకు ఈ ఓపెన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ మొబైల్ నెంబర్ కాకుండా ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా. సో చూద్దామండి, నాది ఆల్రెడీ పాస్వర్డ్ సేవ్ ఉంది కాబట్టి ఆల్రెడీ తీసుకునేది. సో క్యాప్చర్ వేస్తాం 5780. సో లాగిన్ అండి, క్యాప్చర్ ఓకే డన్ అయిపోయింది, లాగిన్. సో ఈ విధంగా ఇంకో పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇది మన అప్లికేషన్ లాగిన్ అండి. ఇందులో చూడండి ఒకటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో 13 రీజనల్ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ ఉండడం జరిగింది కూడా చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్లో. చూడండి మెయిన్ ఇదే అంటే మనకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అండి 13 రీజనల్ లాంగ్వేజ్. అంటే చాలామందికి తెలుగు వాళ్ళకు హిందీ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి చదువుకోవడం. సో తెలుగు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు సో ఇందులో మనకు తెలుగు అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో మనకి చాలా మంచి అవకాశం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో లింక్ యువర్ అకౌంట్ విత్ డిజి లాకర్ అని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే డిజి లాకర్ క్రియేట్ చేసి ఉన్నారో ఫోన్లో దాంట్లో కూడా లింక్ చేసుకోవచ్చండి. లింక్ చేయడం వల్ల ఏమైతే మన అప్లికేషన్ అంతా డిజి లాకర్లో వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా కింద, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పేజ్ ఓపెన్ అయిపోతారండి. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఇచ్చిందంటే పాపులర్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ రన్
గ్రాడ్యుయేట్ అని అండర్ గ్రాడ్యుయేట్ 2 ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది ఇక్కడ క్లిక్ చేయడం వల్ల 2 అప్లై అయిపోతాయి. 2 అప్లై చేస్తే ఏమైతుందంటే ఫాము రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒకటి అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ ఎవరైతే గ్రాడ్యుయేట్లు చేయాలనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ చేయాలంటే అండర్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనం ఏ జోన్లో చేయాలనుకుంటే ఆ జోన్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ఏ జోన్లో పోస్ట్ వేకెన్సీస్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేను సికింద్రాబాద్ జోన్లో అప్లై చేస్తున్నాను కాబట్టి సికింద్రాబాద్ జోన్లో చేసి నెక్స్ట్ చేయడం జరిగింది. సో ఇలా నెక్స్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మన అప్లికేషన్ స్టార్ట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్దామండి. బ్యాక్ వెళ్తే ఇంకోటి ఏముంది, మనకు గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉంది. ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్లో వచ్చేసి ఏంటంటే మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ చేయండి 2 చేయాలనుకుంటే. లేదు మేము గ్రాడ్యుయేట్ చేస్తా అంటే గ్రాడ్యుయేట్ ఒకటే చేయండి, అది మన ఇష్టం. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఏ జోన్ కావాలంటే ఆ జోన్ అప్లై క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. అంటే 2 సపరేట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో 2 సపరేట్ అప్లికేషన్ అవ్వడం జరుగుతుంది. అంటే 2 కలిపి ఒకటేసారి క్లిక్ చేసి జోన్లు 2 ఒక సేమ్ పెట్టి నెక్స్ట్ కొడితే అది కరెక్ట్ కాదు, అది అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి. చాలామంది కామెంట్ చేశారు నాకు స్టూడెంట్స్ కూడా. అందుకే నేను చెప్పాల్సింది ఏంటంటే అట్లా చేయకుండా సపరేట్ చేస్తే మంచిదండి. ఓకేనా. సో నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాం. ఇట్లా ఈ విధంగా వస్తే దాన్ని కట్ చేయండి. సో ఈ విధంగా ఆల్రెడీ మన డాటా ఫీడ్ అయిపోతుంది కాడ క్రియేట్ అకౌంట్ కాడ. సో ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ చేసినప్పుడు ఈ డాటా అనేది మనకు ఆల్రెడీ తీసుకుంటారండి. సో ఈ డాటా ఇప్పుడు నాదే స్వయంగా నాదే చూపిస్తున్నాను. సో ఈ డాటా అనేది నా స్వయంగా ఆల్రెడీ వచ్చేసింది. సో దీంట్లో మనం రింపాల్సిన పెద్దగా ఏం లేదండి. నార్మల్గా ఇక్కడ క్యాస్ట్ విషయంలో రింపాలండి. క్యాస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అని ఇక్కడ కింద అడ్రస్ కాడ కింద ఒకటి క్యాస్ట్ అడుగుతారండి మనకు, క్యాస్ట్ గురించి అదొకటి క్యాస్ట్ డీటెయిల్ ఇస్తే సరిపోతారండి. మిగతా డేటా ఆల్రెడీ ఉంటాయండి. ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ చేసుకోవచ్చండి. అయితే ఇది ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన రండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ టోటల్ హిస్టరీ చూపిస్తాను. జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది కదా, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత అప్లికేషన్ హిస్టరీ అనమాట. ఇక్కడ ఎప్పుడైనా మన అప్లికేషన్ అయిపోయిన తర్వాత అయిందా లేదా చెక్ చేసుకోవడానికి, సక్సెస్ అయిందా లేదా చెక్ చేయడం అప్లికేషన్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి విషయం చెప్తాను. సో మన పర్సనల్ డీటెయిల్ ఇదండి. మన ఇప్పుడు ఓపెన్ అయిన పేజ్ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేయగానే సేవ్ అని నెక్స్ట్ చేయగానే ఆటోమేటిక్గా అదర్ డీటెయిల్ వస్తుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించింది ఆల్రెడీ ముందే తీసుకుంటారండి. ఆల్రెడీ మన లాగిన్ ఏదైతే ఆల్రెడీ ఫస్ట్ టైం లాగిన్ చేసినామో పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం, అందులోనే మొత్తం డేటా తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకేమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే యాడ్ చేయడానికి చూపిస్తారండి. దాని తర్వాత ప్రిఫరెన్స్ అండ్ పోస్ట్ అండి. సో లాస్ట్లో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా. డైరెక్ట్ అట్లా వెళ్ళిపోదాం అంటే ఫోన్ ఇయరండి, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలండి. ఇది అండి ఆన్లైన్ అప్లికేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. జై హింద్.